కానీ వర్షాభావంతో పంట నష్టాలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ అర్హులైనటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా పోవడం కానీ వీటన్నిటి మీద నిరసన వ్యక్తం చేసి వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓలకు వినతి పత్రం ఇవ్వాలి ఈ నెల 9వ తేదీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఎప్పుడైతే ప్రకటించామో మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి రైతుల ఇబ్బందులకు సంబంధించి నిరసన చేయాలి పోరాటాలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న వెంటనే చంద్రబాబు నాయుడులో హడావిడి మొదలైంది. మామూలుగా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఏంటంటే ప్రజలకు అవసరమైనటువంటి పనులు గుర్తించి చేయడం కాదు, ప్రతిపక్షం ఏదైనా సరే గళం విప్పితే వెంటనే దాన్ని అణగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న సోమవారం రోజు మొన్నటి రోజు కొంతమంది వెళ్ళి మేము గ్రీవెన్స్ డేలో అర్జీలు ఇచ్చుకుంటాం, మాకు యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయంటే రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది, నిలువరించడం జరిగింది, నిరోధించడం జరిగింది, అడ్డగించడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. దానితో పాటు ఈరోజు మనం 9వ తేదీ అని చెప్పాం కాబట్టి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్టుగా సంబరాలు చేసుకున్నాడు. అది దానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే అందరూ కార్యకర్తలు నాయకులు వెళ్ళి ఆయన్ని 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని చెప్పి ఘనంగా సన్మానించడం, ఆయనకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా సాధారణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలాగానే ఆయన కూడా ఒక పుష్పగుచ్చం తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దానిని ఆయన కోసం వచ్చినటువంటి అధికారులు, ఆయన కోసం వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ దగ్గర ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆయన డీజీపీని దగ్గర పెట్టుకుని ఏదో బ్లాక్ మార్కెట్లో పోయేటువంటి యూరియానంతా అడ్డుకట్ట వేయాలని, దానికోసం చర్యలు తీసుకోవాలని దాని మీద ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే ప్రకటనలకు పరిమితం కావడం తప్ప రైతు ప్రయోజనాలను ఆశించి కానీ రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేకపోవడం, యూరియాకి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకపోవడం, దాదాపుగా 3 నెలలుగా కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నిన్నటి రోజు బయటకు వచ్చి హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. దాంతోపాటు ఆయన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది.